యుద్ధం తీవ్రత తగ్గుతోంది. సులేమానీ మరణం కారణం కావచ్చు, లేకపోతే గనక ఈ లారీజానీ మరణం కారణం గావచ్చు. ఈ 2 గూడా చాలా పెద్ద మరణాలు. ఖొమైనీ తర్వాత అంతటోళ్ళు వీళ్ళు. బసిల్ సైన్యం అంటే ఇప్పుడు ప్రపంచం దృష్టిలో రాక్షస సైన్యం. వాళ్ళ దృష్టిలో ఆహ్, యోధుడి సైన్యం అనమాట. అలాంటి సైన్యానికి సంబంధించినటువంటి చీఫ్‌నే లేపడేస్తే ఇంకెంత రివోల్ట్ అవ్వాలి. ఇప్పుడు మత గురువుని చంపినప్పుడు వచ్చిన రివోల్ట్ కంటే తమ సొంత నాయకుడు చనిపోయినప్పుడు ఎక్కువ రివోల్ట్ రావాలి కదా! మాక్సిమం ఇజ్రాయెల్ మీదకి కాసిన్ని మిస్సైల్‌లు పంపించింది. అయన్నీ దారిలోనే ఇంటర్సెప్ట్ అయినియి. అట్లాగే గల్ఫ్ దేశాల మీద కాసిన్ని డ్రోన్స్ పంపించింది. ఓవరాల్‌గా మిస్సైల్‌ల సంఖ్య వాడకం తగ్గిపోతుంది. డ్రోన్స్ సంఖ్య వాడకం తగ్గిపోతుంది. యుద్ధ తీవ్రత ఇరాన్ నుంచి ప్రతిఘటన అనేది తగ్గుతోంది. చేస్తోందంతే. ఎవడయ్యా అంటే నోరు వాయలేని వాణిజ్య నౌకల మీద దాడులు చేయటం, యుద్ధం చేయకుండా కూర్చున్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం. ఇజ్రాయెల్ మీద ఫెయిల్ అవుతోంది. అమెరికా మీద ఫెయిల్ అవుతోంది. కేవలం దాడి చేశామని చెప్పుకోవడానికి తప్పించి విజయం సాధించడం ఇరాన్ సైన్యం వల్ల కావట్లేదు.